శ్రీ గురుభ్యో నమః. శ్రీ వారాహీదేవియే నమః. ఇద్దరు వ్యక్తులు రాత్రిపూట కారులో ప్రయాణం చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి చేతిలో కెమెరా ఉంది. అలా ప్రయాణిస్తూ ఉండగా తన కళ్ళెదురుగా జరిగిన ఒక సంఘటన ఆ వ్యక్తిని ఏకకాలంలో ఆశ్చర్యానికి, భయానికి గురిచేసింది. వెంటనే అతడు తన మాతృభాషలో దైవాన్ని స్మరించాడు. తన కళ్ళెదురుగా జరిగిన నమ్మలేని ఆ సత్యము నిజమా కాదా అనే గందరగోళంలో తన పక్కనున్న వ్యక్తిని "నువ్వు చూసావా?" అంటూ ప్రశ్నిస్తాడు. ఇది మన దాయాది దేశమైన పక్క దేశంలో 12వ అతిపెద్ద నగరమైన బావల్పూర్లో జరిగిన సంఘటన. గురితప్పకుండా లక్ష్యాన్ని కొట్టిన మన సైనికులు సాధించిన విజయమిది. సరే, ఇటువంటి సమయంలో ఏ ఒక్కరి మనసైనా భయాందోళనో లేక అనిశ్చితిలోనో ఉంటుంది. మనము, మన కుటుంబము, మన పరిస్థితి ఏంటి? దేశము ఇటువంటి పరిస్థితులలో ఉండగా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? సమస్య మన వరకు రాకుండా దైవ ప్రయత్నం ఏదైనా సహాయపడుతుందా? మనం చేసే ఒక చిన్న పాజిటివ్ థాట్, మనం చేసే ఒక ప్రార్థన తప్పకుండా గొప్ప ఫలితాన్నే ఇస్తుంది. దైవానికి మీరు చేసే ప్రార్థన ప్రజలందరినీ రక్షిస్తుంది. సమిష్టిగా మనం చేసే ప్రయత్నము మనకు రక్షణ. సరిహద్దులలో నిలబడి గాలిలో, నీటిలో, భూమిపై మన కోసం పోరాడుతున్న సైనికులకు అండగా మనం చేసే ఒక చిన్న ప్రయత్నము వారికి ఎంతో బలాన్నిస్తుంది. మనందరికీ తెలుసు, వారాహీదేవి లలితాదేవి యొక్క సైన్యాధిపతి. ఈ తల్లిని పూజించడం వల్ల, స్తోత్రం చేయడం వల్ల భక్తులకు నమ్మకము, ధైర్యము, విజయము లభిస్తాయి. నిరాశతో ఉన్న, భయాందోళనలతో ఉన్న ఈ తల్లిని పూజించడం వల్ల వెనువెంటనే తల్లి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. వారాహిమాత పూజను సాధారణంగా సూర్యాస్తమయం తరువాత లేదా సూర్యోదయానికి ముందుగా చేయాలి. పరశురామ కల్పసూత్రం పూజా సమయం అర్ధరాత్రి అని స్పష్టంగా పేర్కొంది. ఈ తల్లిని పూజించిన, స్తోత్రం చేసిన దుష్టశక్తుల నుండి, ప్రతికూలమైన ఆత్మల నుండి, హానికరమైన శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. ఇంటిలో ఈ తల్లిని పూజిస్తే ఇంటి చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది. వారాహీదేవి పూజను ఎలా చేయాలో ముందుగా తెలుసుకోండి. అమ్మవారి విగ్రహాన్ని కానీ, చిత్రపటాన్ని కానీ పీటపై పెట్టుకోండి. తరువాత అర్చన చేసుకోవడానికి పువ్వులను, పసుపు కుంకుమలను సిద్ధంగా ఉంచుకోండి. ఉత్తరముఖంగా కూర్చుని దీపాన్ని వెలిగించండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతి కాబట్టి అమ్మవారి ఎదురుగా ధూపం వెలిగించండి. అమ్మకు నైవేద్యంగా ఉడికించిన చిలకడ దుంపలు, ఉడకపెట్టిన పప్పువడ, దానిమ్మ పండు, చింతపండుతో చేసిన పులిహోర, నిమ్మకాయ పులిహోర భక్తితో సమర్పించండి. ఇప్పుడు చెప్పబోయే వారాహీదేవి యొక్క అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని రోజులో మీకు తోచినన్నిసార్లు 3, 21, 108 సార్లు ఈ విధంగా పఠించడం వల్ల అమ్మవారి నుండి తక్షణమే రక్షణ లభిస్తుంది. దీపారాధన చేసుకుని ఈ విధంగా అమ్మవారిని ఒక మండలం రోజుల పాటు అనగా 48 రోజుల పాటు శ్రద్ధగా పూజిస్తే మీకున్న సమస్తమైన కోరికలు నిజమవుతాయి. అత్యంత శక్తివంతమైన వారాహి గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకోండి. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. అన్ని కష్టాల నుండి, భయాల నుండి అమ్మవారు కాపాడుతారు. శుభమస్తు.